నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. రాఖీ పౌర్ణమి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు. ఉత్త రాఖీ పౌర్ణమి కాదు, గాయత్రి జయంతిగా, హయగ్రీవ జయంతిగా, జంధ్యాల పౌర్ణిమగా ఈ రోజుకుండేటటువంటి వైశిష్ట్యం అంతా ఇంత కాదు. శ్రావణ పౌర్ణిమ. మరి ఈ శ్రావణ పౌర్ణమిని ఎలా వినియోగించవచ్చు? శనివారం పౌర్ణమి వస్తుంది, అంటే సూర్యోదయానికి పౌర్ణమి ఉంది. మరి పౌర్ణమి ఘడియల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు? అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు మీ ద్వారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రాఖీ పౌర్ణమి మనకి శనివారం నాడు ఉంది. ఆ శనివారం రోజు కూడా ఏ సమయంలో రాఖీ కట్టాలనేటువంటిది కూడా ఒక లెక్క ఉంటుందండి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు మనం రాఖీ అనేటువంటిది ఎందుకు కట్టించుకుంటాము? ఇది ఒక దారిద్రాన్ని తొలగించేటువంటి పండుగ, దారిద్రాన్ని తొలగించే పండుగ. మనకి జ్యోతిష్ శాస్త్రంలో 12 భావాలు ఉంటాయి. లగ్నము, ధనస్థానము, భుజాలు, చతుర్థ భావం, పంచమం, అలా 12 భావాలు, పాదాల వరకు. ఈ 3వ స్థానాన్ని చెవులు, భుజాలు, చేతులుగా తీసుకుంటారు. దీన్నే మనకి జ్యోతిష్ శాస్త్రంలో దారిద్రము, పరాక్రమము, భాతృస్థానము, అభిరుచి, అభిరుచి కూడా చెప్తారా? 3వ స్థానం ఇది అభిరుచి, మీ మనసులో ఉన్నటువంటిది, ఇన్నర్ మైండ్, ఇవన్నీ 3rd హౌస్ లో ఉంటుంది. మోడ్ ఆఫ్ డెత్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ 3rd హౌస్కి ఎప్పుడైతే ఈ ఒక స్త్రీమూర్తి, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, కట్టినప్పుడు అదేమవుతుందంటే, ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో వీడి దరిద్రం ఫస్ట్ పోతుంది. ఆవిడకి కూడా, కట్టిన ఆవిడకి కూడా కష్టాలు తగ్గుతాయి అంటారు. ఎందుకంటే ఒక అన్న సపోర్ట్, అన్నో తమ్ముడో సపోర్ట్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఇదొకటి క్లియర్. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ మరి ఆ సమయంలోనే ఎందుకు చెప్తారండి? అసలు అది ఏ సమయము అంటే, శుక్రహోరలో కట్టాలని చెప్తూ ఉంటారు. అది 11 నుంచి 12 వరకు ఉంది. కాకపోతే 12:30 వరకు కూడా, ఎందుకంటే 12:30 వరకు ఎటువంటి దోషం లేదు. సో మనం రాఖీ పౌర్ణమి రోజు 12:30 లోపు అయితే కట్టేసుకో. 11 నుంచి 11:30, మరి పొద్దున కాదు. పొద్దున కాదు. అలాగే కరణం, భద్రకరణం ఎవ్రీ పౌర్ణమికి కరణం ఉంటుంది కదా. అవునండి. భద్రకరణాన్ని రిలేట్ చేసుకుని కూడా ఈ ముహూర్తాన్ని ఇస్తారు కదా. సో 11 నుంచి 12:30 లోపు అయితే బెస్ట్ టైం అంటున్నారు. టైం ఉంది. అంటే ఆ టైంలో కొంచెం వర్జాలు ఇవన్నీ లేవు కాబట్టి. అంటే దీన్ని మనం ఎందుకు సమయంతో కూడి చేస్తున్నామంటే, ఇది ఒక ముహూర్తం అనేది ఉంటుందండి. మనం ఏ పని చేసినా, ఇప్పుడు మీరు రామాయణంలో కనుక చూస్తే, సీతాదేవిని ఎత్తుకుపోతాడు రావణాసురుడు వచ్చి. జటాయువు చెప్తాడు ఒక మాట రాముడితో. జటాయువు కూడా పాపం ఫైట్ చేస్తాడు. ఆయన రెక్కలు పోతాయి, కింద పడిపోతాడు. పాపం జటాయువుని చూసి జటాయువు చెప్తాడు, మీ నాన్న నేను స్నేహితులు అని చెప్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, ఇది ఈ పలానా దీంట్లో వింధ్య అనేటువంటి ముహూర్తంలో ఎత్తుకు వెళ్ళడం జరిగింది. వింధ్య ముహూర్తంలో ఎత్తుకు పోయిన ఏదైనా కానీ ఎవరైనా ఎత్తుకెళ్తే అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి అంటే ఏంటో, ఒక పని జరిగితే అది ఏ సమయంలో జరిగిందో దాన్ని బట్టి ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి 11 నుంచి 12:30 సమయంలో శుక్రుడు ఏంటి, ప్రేమ కారకుడు, లవింగ్ నేచర్కి, ఒక రకమైన రిలేషన్, ఒక ప్రేమ ఆత్మీయతలకి కారకుడు అనమాట. ఆత్మీయత, ప్రేమలు మరింత బలపడడానికి యోగిస్తుంది ఆ సమయం. అందుకని ఆ సమయంలో కట్టాలి అంటారు. ఓకే, అదొకటి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ శనివారం అయింది ఆ రోజు ప్రత్యేకంగా, పౌర్ణమి నాడు గనక శనివారం ఈ రాఖీ పౌర్ణమి పక్కకు పెట్టి మిగతా ఉన్నాయి గాయత్రి చేసుకోవచ్చు. రాత్రి సమయంలో చనివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పెట్టినట్టే. మరి రాత్రి పౌర్ణమి లేదు కదా సార్, శనివారం, శుక్రవారం రాత్రి. శుక్రవారం ముందు రోజు చేసుకోవచ్చు, తర్వాత రోజు కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి గడియలు పొద్దున ఉంటే కొంత ఉన్నట్టే దాని అర్థం. చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కళలన్నీ కూడా పౌర్ణమి చంద్రుడి ద్వారా వస్తాయంటూ ఉంటారు. అలా ఆ రోజు ప్రత్యేకంగా ఉదయం పూట గోశాలకి వెళ్ళి బెల్లము తినిపించినట్లయితే గోవులకి, ఒకవైపు సైంటిఫిక్ గా గోవుకి ఐరన్ పెరుగుతుంది, రెండో వైపు మీ దారిద్రం కూడా తగ్గుతుంది. 10 రూపాయలతో అయ్యే ఖర్చు, పెద్ద ఖర్చు ఏమి ఉండదు దానికి. అలాగే ఎప్పుడైనా శనివారం పౌర్ణమి వచ్చినప్పుడట, పెద్దవాళ్ళు ఉంటారు కదా, అంటే మనకి ఇంట్లో ఏజ్ లో పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు కాదు, ఏజ్ లో పెద్దవాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం. శనివారం పౌర్ణమి వచ్చినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి లభిస్తాయట. ఒకవేళ మన ఇంట్లో ఎవరు లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళండి, ఒకసారి ముందు రోజు చూసి రండి, ఎవరెవరు ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్తారు. మీకు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళినా కానీ, నేను అప్పుడప్పుడు సందర్శిస్తుంటాను కదా అమ్మవారి అనుగ్రహం వల్ల, వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారండి. ఏమంటే వీళ్ళకి చెప్పులు లేవు, వీళ్ళకి బట్టలు లేవు, వీళ్ళకి ఇది లేవని.
వాళ్ళకి అవసరం ఉంది, మీరు ఇస్తే బెస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు వాడుకుంటారు. ఆల్రెడీ 4 జతలు ఉన్నాయి, మళ్ళీ ఇంకో జత తీసుకెళ్తే నాకు ఎందుకు రా, నాకు చెప్పులు లేవు అంటాడు. కరెక్ట్, చెప్పులు లేవు అంటాడు. ఇప్పుడు మనం చెప్పులు ఇస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, అరిగిపోయే చెప్పులు, అది ఉపయోగం ఉంటుంది. లేదా గొడుగు కావాలనుకుంటాడు, ఇంకొక కావాలి, వాళ్ళకి ఏం నీడు రాసి పెడతారు వాళ్ళు. అది మనం ఇవ్వగలిగితే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి శనివారం పౌర్ణమి అయినప్పుడు వీళ్ళు ఏదైతే సంకల్పం అనుకుంటుంటారో ఫుల్ఫిల్ అవ్వలేదని బాధపడుతుంటారో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి. పౌర్ణమికి తిదికున్న లక్షణం ఏంటంటే ఆ రోజు మనం ఏదైనా ఒక సంకల్పంతో ఒక హోమం చేసినా, యజ్ఞం చేసినా, పూజ చేసినా ఆ సంకల్పం నెరవేరుతుంది. పూర్ణచంద్రుడు కదా, అట్లా అన్నమాట. అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు అందుకే పౌర్ణమి రోజు విశేషంగా చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో గాయత్రీ దేవికి సంబంధించి మీరు ఆల్రెడీ చెప్పారు, చల్లవిడి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇక హయగ్రీవుడిని గనక ఉపాసిస్తే జ్ఞానం అనేది ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లల్లో. సరస్వతీదేవి టీచర్ అయితే ఆవిడ, అతను హెడ్ మాస్టర్. సో ఇద్దరు ఈక్వలెంట్ గా మనకి అనుగ్రహం కావాలి. సో హయగ్రీవుడిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ రోజు ప్రత్యేకంగా? మనకి అంటే కొన్ని మంత్రశాస్త్రాల్లో ఉన్న ఒక విషయం చెప్తానని మీకు. యాలకులు ఉంటాయి కదా, యాలకులు దండగా గుచ్చుతారు. యాలకులు దండగా గుచ్చి హయగ్రీవుడు పటానికి వేసి ఆ రోజు పిల్లల చేత 108 సార్లు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని చేయిస్తారు. 108 సార్లు చేయించి నన్ను ఆ రోజు నువ్వు 10 నిమిషాలు చేసుకో, ఆ రోజు చేస్తారు. రెండవది ఏంటంటే మనం ఇందాక పౌర్ణమి మనకి రాఖీ కట్టే సమయంలో కూడా చేయించవచ్చు. సేమ్ అదే ఒక మంచి టైం కాబట్టి. ఇంట్లో నైరుతికి పడమరకి మధ్య భాగాన్ని పడమర నైరుతి అంటారు. నైరుతికి పడమరకి మధ్య, పడమర నైరుతి. దీనికి వాస్తు శాస్త్రంలో పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అనే శ్లోకం ఉంది. అక్కడ కూర్చొని చదివించు, అక్కడ చదివించడం, అక్కడ బుక్స్ పెట్టడం చేస్తే కూడా పిల్లలకి చదువు పట్ల మంచి ఇది. ఇంగ్లీష్ లో ఏమొస్తుంది సార్ అది పేరు? వెస్ట్ సౌత్ వెస్ట్. వెస్ట్ సౌత్ వెస్ట్. కంపాస్ లో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అంటే సౌత్ వెస్ట్ కి మధ్య భాగాన్ని వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు. ఓకే. అక్కడ ఇంకొంతమంది పిల్లలకి స్థిరత్వం లేదనుకోండి, నంది బొమ్మను పెట్టమని చెప్తారు శాస్త్రంలో. అక్కడ నంది, అది ఈస్ట్ వైపు చూస్తూ ఉండాలి, సరిపోతుంది. రైట్, బ్యూటిఫుల్ సార్. అలా చేసుకున్నా కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పిల్లలు, మాట వినట్లేదు అనే వాళ్ళకి హయగ్రీవుని ఉపాసించుకోవచ్చు. జంధ్యాల పౌర్ణమి కాబట్టి జంధ్యం వేసుకునేటటువంటి అర్హత ఉన్న వాళ్ళు ఆ జంధ్యాన్ని మార్చుకోవటం అనేది కూడా చేస్తారు ప్రత్యేకించి ఆ రోజు. ఎంత బ్యూటిఫుల్ డేనో ఈ డే. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. రకరకాల కామ్యార్థం ఎలా అమ్మవారికి దగ్గర అవ్వచ్చు, ఏమేమి సేవలు చేసుకోవచ్చు అనేది తెలిసినటువంటి విషయమే. ఖచ్చితంగా చేసుకోవాలని అందరికీ మనవి చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.